శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ సద్గురు పరమాత్మనే నమః. సర్వమహర్షిభ్యో నమః. రాజస సుఖమును వివరించుచున్నారు. 38వ శ్లోకం. విషయేంద్రియ సంయోగ జత్తదగ్రే మృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతం. ఏ సుఖము విషయేంద్రియ సంబంధము వలన మొదట అమృతమును పోలియు తదుపరి పర్యవసానమునందు అనుభవానంతరము విషము వలెను ఉండుచున్నదో అట్టి సుఖము రాజస సుఖమని చెప్పబడినది. వ్యాఖ్య. విషయ సుఖము తాత్కాలికమైనది, క్షణికమైనది. ఇంద్రియములకు విషయములకు సంయోగము కలిగినప్పుడే ఆ సుఖము ఉదయించును, మరల వెంటనే పోవును. మరియు ప్రారంభములో అమృతము పగిది సుఖముగా తోచినను పర్యవసానమున విషము వలె దారుణ దుఃఖరూపముగా పరిణమించుచుండును. ఇచ్చట తెలుపబడినది. దీనిని బట్టి రాజస సుఖము ప్రారంభమున జీవులకు అమృతము వలెను అమృతం వలెనే తోచును. సుఖము అమృతము కాదనియు పయోముఖ విషమే అనియు తెలియచున్నది. విషరూపమగు ఆ అమృతము మహాప్రమాదకరమైన వస్తువు. ఏలయనిన ఆ అమృతములోన విషబీజములు కాపురముండును, ఆ సుఖమునందు దుఃఖబీజములు నివసించును. కాబట్టి అట్టి అమృతమును విడినాడనిచో దానిలో దాగియున్న విషబీజములను కూడా స్వీకరించవలసి వచ్చును. కావున ముముక్షువులు దృశ్య విషయముల ద్వారా తమకేదైనా సుఖము కలిగినప్పుడు అది దుఃఖగర్భితమని చేప యొక్క ఎరలోపల నుండు గాలము వంటిదని నిశ్చయించి దానిని త్యజించి వేయవలను. ఆ సుఖము ఈ జీవితమునే కాక అనేక భావికాల జీవితములను కూడా నాశనము చేయును. కనుకనే భగవానుడు కరుణించు సాధకులకిచట హెచ్చరిక చేయుచున్నారు. ఈ దృశ్య సుఖముల యొక్క అసలు రంగు గీతాచార్యులు బయట పెట్టుచున్నారు. మోసపోకుడు అని సలహా ఇచ్చుచున్నారు. అజ్ఞానులు ఈ సత్యమును ఎరుంగక తృణావృత కూపముల మాడికి కానవచ్చు శబ్దాది దృశ్య విషయములనే సేవించి అగాధ సంసార కూపములో పడిపోవుచున్నారు. భగవానుని ఈ వాక్యములు జీవులకు అంధకారమునందు వెలుగునిచ్చున్నవి కను ఉన్నవి. జగత్తు యొక్క వాస్తవ స్వరూపమును బోధించుచున్నవి. పై తలుకు బెలుకులతో మోసపోకూడదు అను విషయమును తెలియజేయుచున్నవి. కావున ముముక్షువులు విషయసుఖము వలన కలుగు ఈ కీడును గుర్తెరింగి ఇంద్రియములకు మనస్సుకు ఆయా విషయములతోనేమాత్రము సంయోగము కలగకుండా చూచుకొంచుండవలను. ఒకవేళ జన్మాంతర సంస్కార ప్రాబల్యముచే ఇంద్రియములు బయటకు విషయములపై పరిగెత్తినచో వానిని వివేకముతోనూ వెనుకకు లాగి ప్రత్యాహరించి ఆత్మయందు నెలకొల్పవలను. ప్రశ్న. రాజస సుఖము యొక్క లక్షణమేమి? ఉత్తరము. మొదట అమృతము వలె మహాసుఖముగా కనిపించి తుదకు అనుభవానంతరము విషయము వలె దారుణ దుఃఖరూపముగా పరిణమించుటయే రాజస సుఖము లక్షణము. ఇక తామస సుఖమును గూర్చి వర్ణించుచున్నారు. 39వ శ్లోకం. యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః నిద్రాలస్యం ప్రమాదోత్తం తత్తామసముదాహృతం. నిద్ర, సోమరితనము, ప్రమత్తత అనువాని వలన పుట్టినదై ఏ సుఖము ఆరంభమునందును అంతమునందును తనకు మోహమును, అజ్ఞానమును, భ్రమను కలగజేయునో అది తామస సుఖమని చెప్పబడినది. వ్యాఖ్య. అతి నిద్ర, సోమరితనము, బద్ధకము, ప్రమత్తత అనువాని వలన కలుగునదియే తామస సుఖము. ఇది ఆరంభమునను మధ్యమునను అంతమునను కూడా జీవునకు మోహమును, అజ్ఞానమును, భ్రమను కలుగచేయునదియే అగుటచే అత్యంత నికృష్టమైనది. ఇది జీవుని అజ్ఞానకూపమున ఇంకనూ అధికముగా త్రోసివేయునది అగుటచే
మహాప్రమాదకరమైనది అగును. కావున అతినిద్రతోనూ సోమరితనముతోనూ కూడి అమూల్యమగు ఈ మానవ జీవిత కాలమును వ్యర్థముగా గడిపి వేచేయువాడు సంసార దుఃఖ సౌధ ప్రాంగణమున అడుగిడువాడే అగుదురు. జనన మరణ పరంపరారూపమగు ఈ సంసారమునకు హేతువైన అజ్ఞాన రూప బీజము తామస సుఖావలంబమునందు నశింపకయే యుండి ఇంకను బలపడుచుండును. కావున అట్టి సుఖము అత్యంత ప్రమాదకరజనకమైనదని అగుటచే సర్వతా త్యాజ్యమే అగును. కాబట్టి భగవానుని ఈ సద్బోధలను గ్రహించి ముముక్షువులు ఇట్టి తామసిక రాజసిక సుఖములను రెండింటినీ విడిచివేసి సాత్విక సుఖమునే అవలంబించి శ్రేయమును పొందవలెను. ప్రశ్న: తామస సుఖము యొక్క లక్షణమేమి? ఉత్తరము: నిద్ర, సోమరితనము, ప్రమత్తత వీని వలన కలుగునదియు ఆరంభమున అంతమున అనుభవానంతరమున కూడా తనకు మోహమును భ్రమను అజ్ఞానమును కలుగజేయునదియు తామస సుఖమునబడును. ఈ సత్వాది త్రిగుణములతో కూడియున్న వస్తువు ఈ ముల్లోకములందును ఏదియూ లేదని వచించుచున్నారు. 40వ శ్లోకం. న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతిజైర్ముక్తం యదేభిస్యః త్రిభిర్గుణైః. ప్రకృతి నుండి పుట్టినవగు ఈ 3 గుణములతో కూడియుండని వస్తువు ఈ భూలోకమున గాని స్వర్గమునందు గాని దేవతల యందు గాని ఎచటను లేదు. వ్యాఖ్య: ముల్లోకములందలి ప్రతి వస్తువును సత్వ రజస్తమస్సులను 3 గుణములతో కూడియుండుననియు ఆ గుణములతో కూడియుండని వస్తువు జీవన్ముక్తుడు తప్ప ఏదియూ ఈ ప్రపంచమున లేదనియు చెప్పుచున్నారు. జీవన్ముక్తులకు మహనీయులు తప్ప తక్కిన వారందరూ ఏదియో ఒక గుణముతో కాని గుణములతో కాని కూడియున్నవారే. స్వర్గలోకములో ఉన్నవారును త్రిగుణములతో కూడినవారే అనియు వాని నుండి విడుదల పొందిన వారు కాదనియు ఈ శ్లోకమున భగవానుడు చెప్పిరి. కాబట్టి వారును బంధముననున్నవారే. వారును ఎప్పటికైనను జ్ఞానాదులను బడిసి గుణరహితులు ముక్తులు కావలసి ఉన్నారు. ప్రకృతి జైహి అని చెప్పినందువలన ఈ 3 గుణములకు ఉత్పత్తి స్థానము ప్రకృతి లేక మాయ అజ్ఞానము అని స్పష్టమగుచున్నది. ఈ 3 గుణములలో ఏదియున్నను వారు ఇంకను ప్రకృతితో గూడియున్నవారే అని తాత్పర్యము. కావున రజస్తమస్సులను ప్రయత్నాతిశయముల చేత అభ్యాస ప్రాబల్యము చేత దాటి సత్వగుణము యొద్దకు వచ్చి క్రమముగా గుణాతీత ఆత్మస్థితిని పಡೆయవలెను. అది ఏ మోక్షము. ప్రశ్న: సత్వాది త్రిగుణములు దేని నుండి పుట్టినవి? ఉత్తరము: ప్రకృతి నుండి, మాయ నుండి, అజ్ఞానం నుండి. ప్రశ్న: ఈ గుణములతో కూడని వస్తువు ఏదైనా ప్రపంచమున గలదా? ఉత్తరము: లేదు, జీవన్ముక్తుడు తప్ప. ప్రశ్న: ఇట్టి స్థితి ఈ లోకమందేనా లేక తదితర లోకములందు కూడానా? ఉత్తరము: స్వర్గాది ఇతర లోకమందు కూడా దేవతలందును ఇదే పరిస్థితి. లోకములో జనులకు వారి వారి గుణములను బట్టి కర్మములు విభజించబడినవని తెలుపుచున్నారు. 41వ శ్లోకం. బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణాం చ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణైః. శత్రువులను తప్పింపజేయు ఓ అర్జున, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాదులకు వారి వారి జన్మాంతర సంస్కారమును అనుసరించి స్వభావము వలన పుట్టిన గుణములను బట్టి కర్మలు వేరువేరుగా విభజింపబడినవి. వ్యాఖ్య: ఇదివరలో 4వ అధ్యాయమున 13వ శ్లోకమందు చాతుర్వర్ణ్యముల వారు వారి వారి గుణములను బట్టి కర్మలను బట్టి సృష్టింపబడిరని భగవానుడు చెప్పియుండిరి. ఇప్పుడును ఆ భావమునే వ్యక్తీకరించుచు వారి వారి జన్మాంతర సంస్కారం వలన ఏర్పడిన గుణములను అనుసరించియే వారి వారికి ఆయా కర్మలు వానిని అనుసరించి ఆయా వర్ణములు విభజింపబడినవని తెలియచేయుచున్నారు. దీనిని బట్టి పుట్టుకతోనూ జాతి ఏర్పడుట లేదనియు వారి వారి గుణములను బట్టియే జన్మ కర్మలు ఏర్పడుచున్నవనియు స్పష్టమగుచున్నది. అట్టి పరిస్థితి యందు ప్రతివానికిని ఊర్ధ్వస్థితికి పోవుటకు అవకాశము లభించుచున్నది. అనగా జన్మనా నీచ జాతి యందు పుట్టినప్పటికీ
తమ తమ కర్మల యొక్క శుద్ధత్వముచే పారమార్థిక సాధనాతిశయముచే పవిత్రతచే ఉత్తమ వర్ణస్థులుగా తయారు కావచ్చును. ఈ ప్రకారముగా సర్వులకును ఆధ్యాత్మిక ఉన్నత శిఖరములను అధిరోహించుటకు అవకాశములు కల్పించుట గీత యొక్క ఒకానొక విశిష్టత అయి ఉన్నది. ప్రశ్న: బ్రాహ్మణాది వర్ణములు దేనిచే ఏర్పడినవి? ఉత్తరము: వారి వారి గుణములచే. ప్రశ్న: చాతుర్వర్ణ్యముల వారికి కర్మలు ఏ ప్రకారముగా విభజింపబడినవి? ఉత్తరము: వారి వారి జన్మాంతర సంస్కారమును అనుసరించిన స్వభావము వలన పుట్టిన గుణములను బట్టి ఆయా కర్మలు వారికి విభజింపబడినవి. ప్రశ్న: పుట్టుకచే జాతి ఏర్పడినదా? ఉత్తరము: కాదు, వారి వారి కర్మలచే.